వీళ్ళ దగ్గర ఏంటి భయ్యా గారెమలే ఎంత బాగుంది. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. కంగారు పడకండి మామ, వచ్చేసాను కదా. ఇక్కడ నుంచి ఏ గ్యాప్ లేకుండా ఎవ్రీడే వీడియో అనేది వచ్చేస్తుందండి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళ దగ్గర గారి గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే వింటమే తప్ప నేను ఎప్పుడు వెళ్ళి ట్రై చేయలేదు. ఒక్కడనే ఏం వెళ్తాను అని చెప్పి మన డార్లింగ్ కాల్ చేసి రామన్నాను. ఇతనెవరో? మన డార్లింగ్ తెలియని వాళ్ళు ఎవరంటారో చెప్పండి. సర్లే ముందు ఇద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళారు అది చెప్పంటారా అంటారా? మన అమలాపురంలో గారి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేనే శ్రీ కనకదుర్గ కాఫీ హోటల్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫస్ట్ 2 గారి 2 బజ్జీ చేయించుకున్నాం. మన డార్లింగ్ ఇక్కడ రావడం ఫస్ట్ టైం అంట, ఆపకుండా లాగించేస్తున్నాడు. నేను వీడియోస్ లో ఏదైతే విన్నానో సేమ్ యాజిటీస్ అలాగ ఉంది భయ్యా. మళ్ళీ ఎంత మెత్తగా ఉందని భయ్యా గారి. ఇంకా మన కోనసీమలో ఫేమస్ అయిన కొబ్బరి చట్నీలో నంచుకుంటుంటే వేరే లెవెల్లో ఉంది. అయ్యి తింటాం కంప్లీట్ అయిన తర్వాత ఎంతో పద్ధతిగా 2 ఇడ్లీ కూడా ఏం చేసుకున్నాం. ఇంకా ఇడ్లీ కోసం చెప్పక్కర్లేదు అనుకుంటాను. లక్కదన్నా మన కోనసీమ వాళ్ళంటే బంగారం అని ఎందుకంటారు భయ్యా. మేము తినేదానికి కూడా డబ్బులు వద్దంటున్నారు. ఇంటికి పార్సల్ కట్టించాను. ఆ బిల్ అయితే డార్లింగ్ చేత వచ్చి పెట్టించేసాను అనుకోండి. ఎక్కడ పాప మన డార్లింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మళ్ళీ పంపించేసానులేండి. ఏదో మేము వేసుకుందామని డబ్బులు మనోడిని మనం తప్ప. అలా రోజు మనోడికి బయ చెప్పేసాను. ఇంకా